అందరికీ నమస్కారం అండి. సో నా పేరు జయలక్ష్మి చెప్పారు కదా. సో నేను గత హార్డ్లీ 7 years నుంచి కంటిన్యూస్గా టెర్రస్ గార్డెనింగ్ మిద్దె తోటలు. సో కంటిన్యూస్గా 7 ఏళ్ళు అని చెప్తున్నాను. బట్ ఇంతకుముందు నేను 2014 ఆ టైంలోనే స్టార్ట్ చేశాను అనమాట టెర్రస్ గార్డెన్ మిద్దె తోట. సో అక్కడ నేను మొదట్లోనే ఆల్మోస్ట్ అన్ని రకాల కూరగాయలు, అంటే ఏవైతే మనకి ఆకుకూరలే కాకుండా భూమి లోపల పండే దుంప జాతులు కావచ్చు, తీగ జాతులు కావచ్చు, ఆరోమాటిక్ ప్లాంట్స్ కావచ్చు, అన్ని రకాలు పెట్టడం జరిగిందండి. ఫస్ట్ ఇయర్లోనే మంచిగా సక్సెస్ అయింది. సో తర్వాత నేను ఇంతకుముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేసేదాన్ని. సో నేను ఒక లాంగ్ లీవ్ 1 year తీసుకొని, సెబాటికల్ లీవ్ తీసుకొని ఆ టైంలో ఏం చేయాలి అని ఆలోచించి టెర్రస్ గార్డెన్ పెట్టి 1 year ఫుల్ సక్సెస్ అయింది. తర్వాత 1 year అనుకోకుండా గడిచిపోయింది. మళ్ళీ బ్యాక్ టు ఆఫీస్. సో 2014 తర్వాత మళ్ళీ ఒక 3 years బ్రేక్ వచ్చిందండి. మళ్ళీ 2017 నుంచి కంటిన్యూస్గా చేస్తున్నాను నేను. సో ఈ మిద్దె తోటలు అనేది ఈ సిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తోంది. ఎందుకు అని అంటే ఇప్పటి వరకు మనం అందరం మాట్లాడుకున్న విషపూరిత రసాయనాలతో కలిసిన ఆహారాన్ని మనం ముఖ్యంగా కూరగాయల రూపంలో ఎక్కువగా తీసుకుంటున్నాం కాబట్టి. సో ఎందుకు ఇలా జరుగుతోంది అంటే మేజర్లీ మనకి అన్అవైలబిలిటీ, అంటే మనకి రిసోర్సెస్ లేవు కదా మనం పండించుకోవడానికి. సో మార్కెట్ మీద ఆధారపడుతున్నాము. అక్కడ పండించేవన్నీ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నవన్నీ కూడాను మనకి కెమికల్ ఫుడ్డే కదా అండి, కూరగాయలన్నీ కూడాను. సో మనం అందుకని చూసి వీలైనంత వరకు మన సొంతగా పండించుకోవాలని చెప్పి ప్రయత్నంలో టెర్రసెస్ మీద మన చూపు పడింది. ఎందుకు అని అంటే సిటీలో అంత కాంక్రీట్ జంగిల్, మనకి ఎక్కడ చూసినా అద్దెలు ఎలా వస్తాయి, ఇల్లుని ఎలా కట్టుకుందాం అనే వ్యూస్లోనే ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి అందుబాటులో ఉన్న స్థలం అంటేనే టెర్రస్. సో టెర్రస్ని గార్డెన్గా ఎందుకు మలుచుకోకూడదు అని చెప్పి నెమ్మదిగా 2000 ఒక ఫ్యూ డికేడ్స్ నుంచి, అంటే బాగా ఫెమిలియర్ అయింది ఒక 10-15 ఏళ్ల నుంచి అందరూ టెర్రస్ గార్డెన్ అనే ఒక పదాన్ని వాడుతున్నారు. బట్ అంతకుముందు కూడా ఈవెన్ మా పేరెంట్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా తెలియకుండానే కొంతవరకు కూరగాయలు, పూలు, పళ్ళు పండించిన వాళ్ళే. సో బట్ ఇప్పుడు కొంచెం హైప్ వచ్చింది అంతే. 10-15 ఏళ్ల నుంచి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ హైదరాబాద్లో వెంకటరామరెడ్డి గారు డైరెక్టర్గా అయిన తర్వాత అయ్యే మూమెంట్లో ఆయన కొంచెం హైప్ తీసుకొచ్చారు. కొంచెం కృషి చేసి ఎక్కువ మందికి అవగాహన కలిగేలాగా ప్రయత్నం చేసినందువల్ల, ఎందుకంటే దాదాపు 25,000 హెక్టార్ల స్థలం టెర్రసెస్ మీదనే ఉందన్నమాట మన హైదరాబాద్ సిటీలో. సో దాన్ని ఎందుకు వినియోగించుకొని మన సొంతగా మనం కూరగాయలు పండించుకోకూడదు అనే ఒక ఆసక్తి, అంటే ఆయనకు వచ్చిన ఒక ఇంట్రెస్ట్ వల్ల ఇది ఎక్కువగా వస్తున్నది. సో ఓకే, అందరూ దాదాపుగా తెలుసుకొని వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అని చెప్పి తెలుసుకొని ప్రతి ఒక్కరూ స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపుగా ఆల్మోస్ట్ ఒక 60-70% ఆఫ్ హైదరాబాద్ సిటిజన్స్ ఆర్ డూయింగ్ టెర్రస్ గార్డెనింగ్. సో చేస్తున్నారు, ఫైన్. ఎక్కడో అందరూ కూడా సక్సెస్ కాలేకపోతున్నారు. బట్ బేసికలీ చెప్పాలంటే టెర్రస్ గార్డెనింగ్ ఎస్టాబ్లిష్మెంట్లో మాత్రమే కొంచెం కాంప్లెక్సిటీస్ ఉన్నాయి తప్పించి రియల్ టైంలో ఒకసారి మనం సెటప్ చేసుకున్నాం, ఎస్టాబ్లిష్ చేసుకున్నాం, పైన ఏవైతే మనకి అవసరమైన కుండీలు కావచ్చు, గ్రో బ్యాగ్స్ కావచ్చు, మట్టి తీసుకెళ్ళడం కావచ్చు, ఇలాంటి వర్క్స్ మనం ఇనిషియల్గా సెటప్ చేసేసుకుంటే కనుక అది ఒక హార్డ్ వర్క్ కాదనట్ల. ఒకసారి సెటప్ అయ్యాక కల్టివేషన్ ఈజీగానే ఉంటుంది. బట్ చాలామంది ఇనిషియల్ స్టేజెస్లోనే ఫెయిల్ అవుతున్నారు, కొంతమంది మధ్యలో ఆగిపోతున్నారు, కొంతమంది కొద్ది రోజులు చేసిన తర్వాత 1 year తర్వాత 2 years తర్వాత విసిగిపోతున్నారు. సో ఏంటి ఫైండ్ అవుట్ చేస్తే రీజన్స్ ఎందుకు అలా జరుగుతోంది అని అంటే డిఫరెంట్ రీజన్స్ కావచ్చు. అంటే ఒక కుండీలో భూమి మీద చేసే వ్యవసాయం కానీ భూమి మీద మొక్కల్ని పెంచే విధానానికి ఒక కుండీలో, అంటే చాలా సంక్షిప్తంగా చాలా సింప్లిఫై చేసి ఒక చిన్న కుండీలో మట్టిని పోసి పెంచే విధానంలో కొంత తేడా ఉండుండొచ్చు. ఆ టెక్నిక్స్, ఆ స్కిల్స్ కొంతమందికి తెలియకపోవచ్చు. స్వతహాగా కొంతమందికి వచ్చేస్తుంది, కొంతమంది తెలుసుకొని చేస్తారు, కొంతమందికి అక్కడ ఫెయిల్యూర్ పాయింట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను, మోస్ట్లీ నేను అబ్జర్వ్ చేసిన దానిలో. అండ్ ఇవి కాకుండా సో ఈ భూమి పండించంగా మనం కెమికల్స్ వేసినప్పుడు ఏమవుతుంది అంటే సారం తగ్గిపోతూ వస్తుంది. మనం అనుకుంటాం కెమికల్ అనే కాదు, ఈవెన్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ అండ్ మార్కెట్లో ఇప్పుడు అందుబాటులో ఉండే కొన్ని ఫర్టిలైజర్స్ కావచ్చు, పెస్టిసైడ్స్ కావచ్చు, ఆర్గానిక్ అనే నేమ్తో ఉన్న కల్చర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం కొంతకాలం వాడంగా మన కుండీలలో కానీ నేల మీద కానీ సారం ఏమీ పెరగట్లేదు. అది ఉన్నట్టుగా ఉంటుంది కానీ సారం పెరగట్లేదు. మనము లాంగ్ టర్మ్ చూడాలి అని అంటే సారం పెరిగే ఒక అంశాన్ని మనము
దృష్టి పెట్టాలి. అది ఏంటి ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసే గురువుగారు చెప్పినది కావచ్చు, ఇందాక ఫార్మర్ ఆయన శ్రీనివాసులు రెడ్డి గారు మాట్లాడిన కొన్ని విషయాలు కానీ గమనిస్తే, గో ఆధారిత వ్యవసాయం, గోవు అనేది మనకి చాలా కాలం నుంచి, ఇప్పుడు అంటే ఇది కలియుగంలో ఉన్నాము, ఇది కాదు కొన్ని యుగాల క్రితం నుంచి కూడా గోవే మనకి ఆధారం అవుతుంది మన జీవనానికి. కేవలం అదేదో ఆవు ఒక జంతువుగా చూడడం కాదు, అది అలా మారిపోయి వచ్చింది ఆఫ్టర్ మన ఇండిపెండెన్స్ కావచ్చు, డ్యూరింగ్ ద బ్రిటిష్ రూలింగ్ కావచ్చు, అది ఒక అపోహలాగా దాని వాల్యూ తగ్గిపోవడం వచ్చిందనమాట. సో దానివల్ల ఏమవుతుంది, ఆవు అనేది ఒక జంతువుగా పరిగణింపబడింది, కానీ ఆవు అనేది మన జీవనానికి మూలం అనమాట. ఎందుకు అనంటే మనకు గాలి పీల్చుకోవాలన్నా స్వచ్ఛమైన గాలి ఉండాలి, మన ఆహారం తినాలన్నా కలుషిత ఆహారం కాకుండా ఒక స్వచ్ఛమైన ఆహారం ఉండాలి. సో ఏ రకంగా చూసినా మన జీవనానికి ఆహారం కావచ్చు, నీరు కావచ్చు, ఇంకా మనం తీసుకునే ఇంకేదైనా గాలి కావచ్చు, మన లోపల నిత్యము మనం బ్రీతింగ్ చేస్తున్న గాలి కావచ్చు, ప్యూర్గా మంచిగా ఉండాలి అని అంటే మూలము గోవే అవుతుంది. ఇండైరెక్ట్గా అండ్ డైరెక్ట్గా, కొన్ని డైరెక్ట్గా మనం ఆవు పేడ మనం ఎరువుగా వాడుతున్నాము అని అనుకుంటున్నాము, మంచి ఆహారం వస్తుందని అనుకుంటున్నాము, కానీ అదే ఆవు ఇప్పుడు ఇక్కడ హోమము కిట్ పెట్టారు గోవు పిడికలతో చేసి. సో ఈ పిడికలతో చేసిన హోమము గాలిలో చాలా ఈజీగా వ్యాపిస్తుంది. ఆహారం అనేది పండించాలి, రావాలి, కోసుకోవాలి, తినాలి, అరగాలి, ఒంటికి పట్టాలి, చాలా టైం ప్రాసెస్. కానీ ఈ హోమం అనేది ఇమ్మీడియట్గా ఎండబెట్టిన ఒక పిడక వేసేస్తే సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ ఫోమ్ అనేది వ్యాపించిపోతుంది. దాని ఇంటెన్సిటీని బట్టి ఎంతవరకు వెళ్ళగలదో అంతవరకు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో అది ఎంత బాగా ప్యూరిఫై చేస్తుంది గాలిని. సో ఇంతవరకు మనం టెర్రస్ గార్డెన్స్లో ఆహారాన్ని ఎలా పండించుకోవాలి, గోవును ఉపయోగించి అని చెప్పి చూస్తున్నాం, కానీ గాలిని ఎలా ప్యూరిఫై చేయాలి అనే దానిలో మనం దృష్టి పెడితే మొక్కల ద్వారా ఆక్సిజన్ వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుందని అనుకుంటున్నాం, కానీ ఇంత డైరెక్ట్గా ఎయిర్ ప్యూరిఫికేషన్ అనేది ఏ మొక్క చేయలేదు. డెఫినెట్లీ డ్యామ్ షూర్. ఎందుకు అని అంటే అది అంత ఫాస్ట్గా మూవ్ అవ్వగలదు. గాలి మూవ్ అయినంత ఇంకేదైనా మూవ్ అవుతుందా అండి? ప్రపంచంలో చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యే వస్తువు ఏంటి అని అంటే గాలే. సో ఆ గాలిని అంత ఫాస్ట్గా ఈ పొగ ద్వారా ప్యూరిఫై చేసేది ఒక ఆవు పిడిక ద్వారా. సో ఇలా మనం ఆహారము, గాలి ఎలా ప్యూరిఫై చేసే మనకు ఉపయోగపడుతుందని కొన్ని విషయాల్లో మాట్లాడడం, కానీ తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. గాలే కాదు, నీరు కాదు, ఇంకో ఎన్నో రకాల ఆరోగ్య రహస్యాలు దానిలో దాగి ఉన్నాయి. కొన్ని వరకే తెలుసుకున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఒక ఫ్యూ డికేడ్స్ బ్యాక్ నుంచి రీసెర్చ్ చేసి తెలుసుకుంటున్నారు ఆవు గొప్పదనం అని చెప్పేసి. కానీ తెలుసుకోవాల్సినవి ఎన్నో చాలా ఉన్నాయి. అవి పురాణాల్లో ఉండుండొచ్చు, ఉపనిషత్తుల్లో ఉండుండొచ్చు. అది చదివే వాళ్ళు కావాలి, చదివిన వాళ్ళు మనకి స్ప్రెడ్ చేయగలగాలి. సో ఇంత స్టడీ ఉన్నది. సో నేనేమంటానంటే తెలుసో తెలియకో చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ గోవుని మనము ముఖ్యంగా ఆలోచించుకోవాలి, మనం పండించుకోవాలన్నా ఇంకేదైనా విషయానికి కూడా. సో మన టెర్రస్ గార్డెన్స్ తీసుకుంటే కనుక లాంగ్ టర్మ్ ఫర్టిలైజ్ అయ్యే, లాంగ్ టర్మ్ సాయిల్ ఫర్టైల్గా ఉండగలిగిన ఒక మూలకాన్ని మనం తీసుకోవాలి అని అనుకుంటే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఎంత మాత్రము కాదు, అవి కొంతవరకు మాత్రమే సారాన్ని నిలుపుతుంది కానీ సారాన్ని పెంచదు. సో ఈ సారం ఏం చేస్తుందంటే ఇప్పటి వరకు టెంపరీగా మన క్రాప్కి ఉపయోగపడుతుంది, కానీ మనం కొద్ది రోజులు మనం ఏ ఫర్టిలైజర్ ఇవ్వకపోయినా సాయిలో సహజంగానే బలం ఉండి, మట్టిలో బలం ఉండి, అది ఇంకొన్ని రకాల క్రాప్స్ వేసినా పండించగలిగే శక్తి ఆ మట్టిలోకి రావాలి అని అంటే ఖచ్చితంగా గో ఆధారంగానే మనం వ్యవసాయం చేయాలి. అది మిద్దె తోటలో కావచ్చు, పెద్ద ల్యాండ్స్ మీదైనా కావచ్చు. సో అందువల్ల నేను ఏమంటానంటే ముందుగా ఇప్పుడు ఫెయిల్యూర్స్ ఎన్నో రకాలుగా ఉన్నాయని అనుకున్నాం. మేబీ తెలియక, తెలిసి కొన్ని ఇన్ఫెక్షన్స్ కొత్తవి రావడము ఇదంతా. సో మట్టిని సారవంతం చేసుకుంటే, మట్టిని బలంగా చేసుకుంటే, ఈవెన్ మనమైనా ఇమ్యూనిటీ పెంచుకున్నాం అనుకోండి, రోగాల బారి నుంచి సహజంగానే పడం, స్పెషల్గా మందు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో అలాగా మట్టి ఇమ్యూనిటీని పెంచుకోవాలి, మట్టిలో సారాన్ని, మట్టికి బలాన్ని పెంచుకోవాలి. సో పెంచుకోవాలి అని అంటే మనం ఎప్పుడైతే టెర్రస్ గార్డెన్ సెటప్ చేసుకునేటప్పుడే గ్రో బ్యాగ్స్ కావచ్చు, లేకపోతే పాట్స్ కావచ్చు, కుండీలు కావచ్చు, నేల మీద ఇంకేదైనా సెటప్స్ చేసుకున్నప్పటికీ కూడా ఈ మంచి మట్టి ఒకటి తీసుకొని, ఒక సేంద్రియ మట్టి, ఇంతకుముందు ఎవరైనా సేంద్రియ వ్యవసాయం చేసేవాళ్ళు కావచ్చు, ఈవెన్ నర్సరీ నుంచి అయినా కానీ మంచి మట్టి, గ్రావెల్ లేకుండా, అంటే రాళ్ళు గీళ్ళు లేని ఒక మెత్తటి మట్టిని తీసుకోవాలి, ఎండిపోయిన మట్టిని తీసుకోవాలి. దానిలో సగభాగము ఆవు ఎండిపోయిన గో మయాన్ని మనం తీసుకోవాలి. ఆవు పేడ అంటాం కదా, సో గోమయంని కూడా బాగా డ్రైడ్ ఫామ్లో తీసుకోవాలన్నమాట. సో మనకి కొన్ని చోట్ల సహజంగా వెళ్ళినప్పుడు ఆవు పేడ అనేది చాలా పెద్ద గడ్డలుగా ఎండిపోయి దొరుకుతుంది. సో అలాగా ఉన్నప్పుడు కొంచెం పగలగొట్టుకొని పౌడర్ ఫామ్ చేసుకొని వీలున్నంత వరకు క్రష్ చేసి వేసుకోవాలి. సో ఈ రెండు చాలు దాదాపుగా. ఇంకొంచెం మన కేర్ తీసుకోవాలి అని అంటే వేపపిండి అనేది కంపల్సరీ ఉండాల్సిందే. నీమ్ కేక్ అని అమ్ముతున్నారు. సో
వేప అనేది ఒక యాంటీబయాటిక్ అని మనకు తెలుసు. ఈవెన్ ఈ కౌడం కూడా యాంటీబయాటికే, బట్ ఇంకొంచెం ఎక్స్ట్రా కేర్ కింద నీమ్ కేక్ మనం తీసుకుంటాం. ఒక గుప్పెడంతా ఒక పాట్కి సరిపోతుంది. సో ఇసుక కానీ కోకోపీట్ కానీ, నేను కోకోపీట్ని ఎప్పుడు ప్రిఫర్ చెయ్యను. అది ఇనిషియల్గా కొంచెం సపోర్ట్ చేసిన లాంగ్ టర్మ్లో దానివల్ల కొన్ని రూట్ రాట్ డిసీజెస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఈ సాయిల్ కంపోజిషన్లో మట్టి, ఆవు పేడ, నీమ్ కేక్తో పాటు కొంచెము ఇసుక కూడా కలుపుకుందాం. సో దిస్ ఈస్ ద బేసిక్ కంపోజిషన్ ఫర్ టెర్రస్ గార్డెన్ సెటప్. ఏ పాట్కైనా అది మీరు ఎంత క్వాంటిటీ కావాలో ఈ కంపోజిషన్లో ఆ క్వాంటిటీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సగం మట్టి, సగం ఆవు ఎరువు, కొంచెం అంత వేపపిండి, కొంచెం అంత ఇసుక. దానిలో మళ్ళీ క్యాల్కులేట్ చేసి ఇంత రేంజ్ అనే సైన్స్ స్టూడెంట్స్ మెజర్మెంట్స్ మనకు అవసరం లేదు. ఎంత సరళంగా చేసుకోగలిగితే, ఎంత సంతోషంగా చేసుకోగలిగితే అంత హ్యాపీగా ఉంటుంది టెర్రస్ గార్డెనింగ్ అనేది. సో ఇలాంటి వాటి మీద కొలతలు, ఈ రేంజెస్, ఈ వాల్యూస్ పక్కన పెట్టేసాయండి. సహజంగా మనం ఆహారం ఎలా అయితే తీసుకొని ఆకలేసినప్పుడు మనకి ఎంత కావాలో అంత నీళ్లు పట్టడము, మొక్క పరిస్థితిని చూసుకోవడం, అబ్జర్వేషన్, మన పిల్లల్ని ఎలా చూస్తామో అదేవిధంగా మొక్కల్ని కూడా దాని కండిషన్ చూసుకొని నీళ్లు పట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. 2 రకాలు ఉన్నాయండి వాటరింగ్లో. సో ఇప్పటి వరకు సాయిల్ సెటప్, సాయిల్ కంపోజిషన్ గురించి చూసాము. ఇప్పుడు వాటరింగ్ గురించి చూస్తే కనుక 2 రకాలుగా మొక్కలకి మనము వాటరింగ్ అనేది చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎక్కువ ఇంట్రెస్ట్తో, ఎక్కువ కేర్ అనుకొని ఎక్కువ వాటర్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది చాలా తక్కువ ఇచ్చుకుంటూ ఉంటారు. నీళ్ళ ప్రాబ్లం వల్ల కావచ్చు, లేకపోతే సమ్ కేర్లెస్నెస్ కావచ్చు, ఏదైనా కానీ. సో నేనేమంటానంటే 2 రాంగ్. అంటే ఎక్స్ట్రీమ్స్ వద్దు, మోడరేట్గా ఇవ్వాలి. ప్రతిరోజు ఒకే రేంజ్లో వాటర్ అవసరం ఉండదు. నీళ్లు ఆల్రెడీ చేసే వాళ్ళకి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో అదేంటి అని అంటే, మనకి ఒకరోజు ఎండ, క్లైమేటిక్ కండిషన్స్ రోజుకి మారుతాయి. ఈరోజు ఒక రకంగా ఉంది ఎండాకాలం అయినప్పటికీ కూడా రేపు మబ్బు పట్టచ్చు. సో మబ్బున్న రోజు అంత తీవ్రమైన ఎండ ఉండదు కాబట్టి మనం ఆ రోజు కొంచెం తగ్గించి నీళ్ళు ఇవ్వాలి. అంతేగాని రోజు సమ్మర్ అంతా కొంచెం ఎక్కువ నీళ్ళు కావాలని చెప్పి రోజు అలానే పోసేసామనుకోండి, తేమ పెరిగి పాట్లో వేరు అనేది మెత్తబడుతూ వచ్చి వేరు నాశించే పురుగులు అనేది రావడం మొదలు పెడతాయి. అలా కొద్ది రోజులు గడిచేసరికి వేరు కుళ్ళు తెగుళ్ళు అనేది వస్తాయన్నమాట. రూట్ రాట్ డిసీజెస్ అంటాం. సో ఎక్కువ శాతం మొక్కలు చనిపోయేది నీరు ఎక్కువ అవ్వడం వల్లనే. నీరు బాగా పోస్తున్నాము అని అంటున్నప్పటికీ కూడా ఇలాంటి కారణాల వల్ల మొక్కలు పోతాయి. సో ఇది ఒక బేసిక్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. నీళ్ళు అనేది చాలా మోడరేట్గా ఈరోజు క్లైమేట్కి తగ్గట్టుగా మనం పోసుకోవాలి. సో అది ఎలా అనేది మనకి జనరల్గా మన వేడిని బట్టి తెలుస్తుంది. ఈరోజు బాగా ఉడుకుగా ఉంది అనిపిస్తుంది, ఒకరోజు ఈరోజు చల్లగా ఉంది. మన ఫీలింగ్ ఎలా ఉంటుందో సెన్సేషన్స్ మొక్కకి కూడా అంతే. సో దాన్ని బట్టి మనం నీళ్లు పోసుకోవాలి. ఎక్కువగా కారిపోకూడదు, అలా అని చెప్పేసి ఎప్పుడు డ్రై అవ్వకూడదు. సో మోడరేట్. మీకు ఎవరికైనా ఐడియా ఉందా, ఈ సాయిల్ అనేది తడపడం కన్నా కానీ తేమ మెయింటైన్ చేయడం వల్ల మొక్కలు చాలా బాగా పెరుగుతాయని చెప్పేసి ఎవరైనా ఆలోచించారా? నీళ్లు పోయడం కాదు, మట్టిలో తేమ ఉంటే చాలు మొక్కలు చాలా అద్భుతంగా పెరుగుతాయి అన్నమాట. తేమ ఎక్కువ అయ్యే కొద్దే ప్రాబ్లం అవుతుంది. సో ఒకవేళ ఎక్కువ అయితే అది కిందకి ఇంకే విధంగా అయినా ఉండాలి. ఈ 2 ఆప్షన్స్ లేనప్పుడు మనం నీళ్ళు ఎక్కువ పోసేయకూడదు. సో చాలా వరకు దీనిలో ఫెయిల్ అవుతారండి, అదొక పాయింట్. అండ్ ఇంకోటి ఫర్టిలైజర్స్. మనం ఆల్రెడీ సగం మట్టి, సగం ఎరువు తీసుకుంటున్నాం ఇక్కడ. అయినప్పటికీ కూడా ఫెర్టిలైజర్ అవసరం ఎంతవరకు ఉంటుంది అని అంటే 3 నెలలు మనం ఈ విధంగా పెట్టుకున్న, అంటే హాఫ్ ఫర్టిలైజర్, హాఫ్ సాయిల్ తీసుకున్న ఈ కంపోజిషన్లో మనం మొక్క పెడితే 3 నెలల వరకు ఏమీ ఇవ్వవసరం లేదు. మంచి గోవుకి సంబంధించిన పేడ మనం వేసి ఉంటే కనుక. సో అలాగా లేని పక్షంలో మనం ఎవ్రీ 20 డేస్కి ఒకసారి వేసుకోవాల్సిందే ఫర్టిలైజర్. సో ఈ విధంగా పెట్టుకుంటే 3 మంత్స్కి సరిపోతుందండి. ఆఫ్టర్ 3 మంత్స్ మొక్క అప్పటి వరకు ఉన్న ఈ ఎరువుని శోషించేసుకుంటుంది కాబట్టి వేరు ద్వారా అక్కడున్న బలం దాదాపుగా లాగేసుకుంటుంది కాబట్టి 3 మంత్స్ తర్వాత నుంచి మాత్రమే మనం ఎరువులు ఇవ్వడం మొదలు పెడతామన్నమాట. సో ఇప్పుడు ఇవ్వాల్సిన ఎరువులు ఏంటి అని అంటే, సేమ్ ఇదే విధంగా ఆవు పేడ వేసుకోవచ్చు నెక్స్ట్ 3 మంత్స్ తర్వాత. లేదు అని అంటే మనము లిక్విడ్ ఫామ్లో ఎరువులు ఇచ్చుకోవచ్చు. సో లిక్విడ్ ఫామ్లో ఎరువులు ఎలా ఇచ్చుకోవచ్చు అని అంటే, ఇంతవరకు డిస్కస్ చేశారు. పంచగవ్య కావచ్చు, జీవామృతం కావచ్చు, ఇలాంటి లిక్విడ్స్ చాలా ఉన్నాయి మనకి గో ఆధారంగా తయారు చేసేవన్నీ కూడాను. సో మజ్జిగ ద్రావణం ఇచ్చుకోవచ్చు, ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూసెస్ ఇచ్చుకోవచ్చు. చౌహాన్ క్యూ అంటే అది చైనీస్ మెథడ్, ఆఫ్ కోర్స్ కాదనట్లేదు, కానీ మన పద్ధతుల్లో కూడా మన ఇంట్లో ఏవైతే పండ్లు వాడకుండా పాడైపోయి, పండిపోయి, ఎండిపోయిన పరిస్థితుల్లో ఉన్నాయో
వాటన్నిటినీ కూడా మనం సేకరించుకొని ఇలాగా ఫర్మెంటేషన్ అంటే పులియపెట్టడం అంటారు. పులియపెట్టడం అంటే దాన్ని కొంచెం ముక్కలు ముక్కలుగా కట్ చేసి అంత వాటర్లో వేసామనంటే వారం 10 రోజులకి అది బాగా పులిసిపోతుంది. సో ఫర్మెంట్ అయిన ఏ పదార్థమైన ఆర్గానిక్ పదార్థంలో మంచి మంచి సూక్ష్మజీవులు, మొక్కకి అవసరమైన చాలా మంచి కొన్ని లక్షల కోట్ల సూక్ష్మజీవులు అనేది పెరుగుతూ ఉంటాయన్నమాట. సో ఇలాంటి ద్రావణాన్ని మనము వడగట్టి కానీ మొక్కకి మొక్క రూట్ దగ్గర వేరు వ్యవస్థ దగ్గర ఇచ్చాము అని అంటే చాలా బాగా ఎదుగుతాయి అన్నమాట. సో ఈ విధంగా లిక్విడ్ ఫామ్లో మనం ప్రతి 15 రోజులకు ఒకసారి మొక్కలకి ఇచ్చుకున్నాము అని అంటే చాలా బాగా అద్భుతంగా పెరుగుతాయి. ఈ ఫర్మెంటెడ్ జ్యూసెస్ ఇచ్చుకోవచ్చు, లేదా పంచగవ్య లాంటివి స్ప్రే చేయొచ్చు. ఫోలియర్ స్ప్రే అంటే మనకి పైన ఏరియల్ పార్ట్స్ మొక్క పై భాగంలో ఉన్న ఆకులన్నిటికీ పూత వస్తుంటే పూత కాత అన్నిటి మీద కూడా ఈ పంచగవ్య కానీ కృపామృతం కానీ జీవామృతం కానీ ఈ 3 రకాల లిక్విడ్స్ మనం స్ప్రే చేయడం వల్ల మొక్క చాలా అద్భుతంగా పెరుగుతుంది. ఎలా అంటే ఈ లిక్విడ్స్లో, ఈ ఫర్మెంటెడ్ లిక్విడ్స్లో కొన్ని రకాల హార్మోన్స్ని ఇనిషియేట్ చేసే కెపాసిటీ ఉంటాయన్నమాట. సెక్రెట్ చేయగలిగిన హార్మోన్స్ చేయించే హార్మోన్స్ ఈ మైక్రో ఆర్గానిజమ్స్ చేయగలుగుతాయి కొన్ని కెమికల్ రియాక్షన్స్ వలన. అంటే జిబరెల్లిన్స్ కావచ్చు, ఆక్సిటోసిన్ అనే హార్మోన్స్ మొక్క ఎదుగుదలలో అంటే కొమ్మలు రావడము, పూత రావడము, కాయ పెద్దదవ్వడము, ఇలాంటివి జిబరెల్లిన్స్ ఇలాంటి హార్మోన్స్ అనేవి చాలా అవసరం. మొక్కలో బలం లేదనుకోండి హార్మోన్స్ ఉత్పత్తి కావు. ఈవెన్ మనలో అయినా థైరాయిడ్ ఇలాంటి హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఇలాంటి హార్మోన్స్ సెక్రెట్ కాకపోతే ఎదుగుదలలో ప్రాబ్లం వస్తుంది, మన మెటబాలిజంలో ఇష్యూస్ వస్తాయి. సో ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలంటే మంచి సూక్ష్మజీవులు వెళ్ళి అక్కడ మొక్క వాతావరణాన్ని ఆక్యుపై చేయాలి, మొక్క చుట్టూ ఉండాలి, మొక్క కింద ఉన్న మట్టిలో అవి కాలనీస్ లాగా ఫామ్ అయిపోవాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ సూక్ష్మజీవుల సహాయంతో ఆ మట్టిలో కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరిగి మొక్కలో ఉత్పత్తి అవ్వాల్సిన హార్మోన్స్ అన్ని సెక్రెట్ అవుతాయి. సో అప్పుడు మొక్క పచ్చగా పెరుగుతుంది, నైట్రోజన్ ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. మట్టిలో మనం ఇచ్చిన ఆవు పేడలో ఉన్న నైట్రోజన్, ముఖ్యంగా ఎక్కువ శాతం ఉండేది నైట్రోజన్, యూరియా అనమాట, అమ్మోనియా ఉంటుంది. సో దీన్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ సూక్ష్మజీవులు అనేవి లేకపోతే ఇవేవి జరగవు. మన ఎన్ని కెమికల్స్ ఎంత ఫుడ్ ఇచ్చినా కానీ మొక్క తీసుకోదనమాట. సో ఎందుకు అని అంటే మంచి సూక్ష్మజీవులు లేకపోవడం వల్ల. ఇందాక కూడా టాపిక్ వచ్చింది దీని గురించి, సూక్ష్మజీవుల వల్లనే అంతా జరుగుతోంది. ఈవెన్ మన బయట మన లోపల అంతా మన ఎన్విరాన్మెంట్ ఇలా ఉంది అని అంటే ఈ టైంలో ఇక్కడ కొన్ని సూక్ష్మజీవులు స్ప్రెడ్ అవ్వడం వలన ఈ కండిషన్స్ అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట. ఒక వైరస్ స్ప్రెడ్ అయినా, ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా మంచి అయినా చెడు అయినా 2 రకాలు ఉంటాయి. బ్యాక్టీరియా అండ్ వైరసెస్ దాదాపుగా చెడ్డవే ఉంటాయి. బ్యాక్టీరియా ఫంగస్లో మంచి చెడు ఉంటాయి అన్నమాట. సో మొక్కకి సంబంధించిన మంచి సూక్ష్మజీవులు పెరగాలి అని అంటే ఈ ఫర్మెంటెడ్ జ్యూసెస్ పడాలి. ఈవెన్ మనం కౌ యూరిన్, ఆవు మూత్రం కావచ్చు, లేకపోతే కౌ డంగ్ని కానీ మనం ఇవ్వాలి అని అంటే దాన్ని కూడా ఫర్మెంట్ చేసి ఇవ్వడం వల్ల ఎక్కువ ఫలితాలు ఉంటాయి. సో అంటే 5-6 రోజులు దాన్ని నీళ్ళలో కలిపి అప్పుడప్పుడు ఇలా రొటేట్ చేసుకుంటూ క్లాక్ వైజ్గా చిన్నగా కొంత దానిలో వామ్ కండిషన్స్, వెచ్చదనాన్ని ఇవ్వడం వలన మంచి సూక్ష్మజీవులు బాగా వృద్ధి చెంది ఆ నీటిని మనం మళ్ళీ మొక్కకి ఇవ్వడం వల్ల ఇక్కడ కూడా ఫామ్ అయ్యే సూక్ష్మజీవులు కొంచెం మంచి అవకాశాన్ని ఇస్తే ఒక సూక్ష్మజీవి నుంచి కొన్ని కోట్లు పుట్టేస్తాయన్నమాట. సో ఆ విధంగా ఫర్మెంటేషన్ చేసి మనం దానికి అందిస్తున్నాం. ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మొక్క దాన్ని తీసుకొని మట్టిలో ఉన్న మంచి ఆహారాన్ని హాయిగా తీసుకోగలుగుతుంది. సింపుల్ మంచి వే దొరుకుతుంది అనమాట. గట్టిగా లాక్కోవాలని ఒక హ్యాపీనెస్ వస్తుంది, సంతోషం వస్తుంది. సో అలా మొక్క బాగా ఎదుగుతుంది, మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, బాగా పూత వస్తుంది, ఆ పూత వీలంత తక్కువ రాలుతుంది, కాతగా మారుతుంది, కాత పెద్దగా అవుతుంది. సో వెంటనే మళ్ళీ పూత స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇవంతా హార్మోన్స్ సరిగ్గా ఉంటేనే, ఎలా అయితే మనలో ఉంటాయో వాటికి సంబంధించిన హార్మోన్స్ ఉంటాయి. సో అందుకని చెప్పేసి మనం సాయిల్ హెల్త్ని బాగా చూసుకోవాలి. సాయిల్ హెల్త్ బాగుండాలి అని అంటే మనం ముఖ్యంగా ఫర్టిలైజర్స్ టైం టు టైం ఇవ్వాలి. టెర్రస్ గార్డెన్ కాబట్టి అదే నేల మీద అనుకోండి కొద్ది రోజులు గ్యాప్ ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు, కానీ టెర్రస్ గార్డెన్లో మాత్రం టైం టు టైం ఇవ్వాలి. మనం గో ఆధారంగా చేసుకుంటున్నాం కాబట్టి నెలకు ఒకసారి ఇచ్చుకున్నా కూడా చాలా అద్భుతంగా ఫలితాలు కనిపిస్తున్నాయి. చాలామంది చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మాటికి వారం కష్టపడాల్సిన అవసరం లేదు. ఆర్గానిక్ ఫార్మింగ్లో చేసినట్టుగా న్యాచురల్ ఫార్మింగ్లో పని తక్కువ ఉంటుంది. చెప్పాను కదా, ఇనిషియల్గా మాత్రమే మనం కష్టపడతాం. మట్టిని తీసుకెళ్ళడం, పాట్స్ని అరేంజ్ చేసుకోవడము, కంపోజిషన్స్ చేసుకోవడం, మొక్కలు తెచ్చిపెట్టుకోవడం, అంతవరకే పని. కానీ ఫర్టిలైజర్స్ మాటికి ఇచ్చే పని తగ్గిపోతుంది, మాటికి ఇన్ఫెక్షన్స్ రావు. సో దానివల్ల పెస్టిసైడ్స్ ఇచ్చే ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది. సో ఇవన్నీ మనకి బెనిఫిట్స్ గో ఆధారంగా చేయడం వల్లనే వస్తుంది. సో ఎందుకు మనం లేట్గా ఇచ్చిన ఫర్టిలైజరు మొక్కలు అంత అద్భుతంగా పెరుగుతున్నాయి అని అంటే ఆవు పేడలో అంత బలం ఉంది కాబట్టి. అంటే మ్యాక్రో, మొక్కలకి కావాల్సిన మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్ అని బేసిక్గా అనుకుంటాం. 2గా డివైడ్ చేస్తే సూక్ష్మ పోషకాలు, స్థూల
స్థూల పోషకాలని 2 రకాలు ఉంటాయన్నమాట. ఈ 2 కూడా చాలా అద్భుతంగా ఉన్నది కౌడంగ్లో. దాన్ని వాడుకోవడం మనకు తెలియాలి. సో వాడుకోవడం ఎలాను అని అంటే, ఈ సాలిడ్ ఫామ్లో ఇలాంటి ఒక ఆవు పిడక కానీ లేకపోతే ఆవు పేడని కానీ తీసుకొని ఇంత సాలిడ్ ఫామ్లో మనం మొదట్లో పెడితే కనుక నీళ్ళు ఇచ్చినప్పుడల్లా కరిగి కొంచెం వస్తూ ఉంటుంది. మొత్తం ఒక్కసారి కరిగి రాదు. సో ఇలాంటిది ఒక పదార్థం మనము మూలం దగ్గర పెట్టుకోవాలి. అంటే రూట్ సిస్టమ్కి దగ్గరలో ఒక చిన్న ముద్దలాగా పెట్టుకోవాలన్నమాట సాలిడ్ ఫామ్లో. అది మనము మాటికి ఫర్టిలైజర్స్ ఇవ్వకపోయినా పోషకాలు అందుతూ ఉంటాయి. నీళ్లు పోసినప్పుడల్లా కొంత కరిగి వస్తూ ఉంటుంది. సో ఇది కాకుండా టెర్రస్ గార్డెన్లో ప్రతి 25 రోజులకు కానీ ప్రతి నెలకు ఒకసారి కానీ మనము లిక్విడ్ ఫామ్లో, అంటే ఇందాక మనం అనుకున్న గోకృపామృతం కావచ్చు, జీవామృతం కావచ్చు, లేకపోతే పంచగవ్య కావచ్చు, ఇలాంటి పదార్థాలు మనము కంటిన్యూస్గా మార్చి ఇచ్చుకుంటున్నాము. అంటే అన్ని పోషకాలు చాలా పుష్కలంగా మంచి సూక్ష్మజీవులన్నీ ఆవరిస్తాయి అన్నమాట, కాలనీస్ లాగా. సో ఎప్పుడైతే మంచి సూక్ష్మజీవులు వచ్చి చేరుతాయో అంటే ఇన్ఫెక్షన్స్ కలిగించే బ్యాక్టీరియాలు మనకి దూరం అయిపోతూ వస్తాయి. ఎప్పుడైనా గమనించండి, ఒక ఖాళీ పాత్ర విడిగా పెట్టాము అని అంటే ఖాళీ ఉన్న దానిలో ఏదైనా వచ్చి పడచ్చు. దాన్ని మంచి ఆహారంతో మంచి దాంతో ఫిల్ చేసామంటే చెడు అనేది రాకుండా ఉంటుంది కదా, ఇది ఆక్యుపై చేసేసినందువల్ల. సో అలానే సాయిల్లో కూడా మనము మంచి సూక్ష్మజీవిని ముందుగానే చేర్చి పెడితే ఈ లిక్విడ్స్ ద్వారా, ఈ గో ఆధారిత ప్రోడక్ట్స్ ద్వారా చెడు అనేది దూరం అవుతూ వస్తుంది అనమాట. సో మనకి దానివల్ల మట్టి స్ట్రెంగ్త్ పెరుగుతుంది. దాని తర్వాత ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా పోతాయి. సీజనల్ ఇన్ఫెక్షన్స్ ఎస్పెషల్లీ మనకి టెర్రస్ గార్డెన్లో వింటర్లో ఎక్కువ థ్రెట్ ఉంటుంది. అంటే కొంచెం ఎక్కువ డిఫెక్ట్ అనే ఇష్యూస్ ఎక్కువ వచ్చేదానికి, సమస్యలు వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉండేది చలికాలంలో. మనకైనా అంతే కదా, జలుబులు జ్వరాలు వచ్చేది చలికాలంలోనే. సో మొక్కలకి కూడా చలికాలంలోనే కొంచెం ఎక్కువ సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో అంటే మనకి ఏమంటారు, ఈ తెల్లగా వస్తాయి కదా మిల్లీ బగ్స్ లాంటివి, ఎఫిడ్స్ లాంటివి, పేనుబంక లాంటివి, గొంగళి పురుగులు, అన్ని రకాలు కూడా దాదాపు మనకి ఈ వింటర్లోనే వస్తాయండి. సో ఈ టైంలో మనం కొంచెం కేర్గా ఉండాలి. అప్పుడు కూడా సాయిల్ స్ట్రెంత్ బాగుంటే ఇవేవి రావు. నేను చాలాసార్లు గమనించాను, ఏ పెస్టిసైడ్ ఈవెన్ గోమూత్రం కూడా చల్లే అవసరం లేకుండానే గడిచిపోయేది వింటర్. ఎందుకు అనంటే సాయిల్ స్ట్రెంత్ బాగుంది, మొక్క బలంగా ఉంది, ఆరోగ్యకరంగా పెరుగుతుంది కాబట్టి. సో నేనేమంటానంటే, ఒకవేళ అవసరం ఏర్పడితే కనుక మనము గోమూత్రాన్ని సింపుల్గా తీసుకొని 1:3 రేషియో, అంటే 1 భాగానికి 3 భాగాల నీళ్లు కలుపుకొని గోమూత్రాన్ని స్ప్రే చేసుకోవచ్చు మొక్క అన్ని భాగాలకి. ఓకే. సో తర్వాత మన నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవచ్చు. ఈ రోజుల్లో అందరికీ దాదాపుగా ఇది తెలిసిందే. అలానే పంచగవ్య స్ప్రే చేసుకోవచ్చు. ఇవన్నీ మనం అప్పుడప్పుడు స్ప్రే చేయడం వలన పుల్ల మజ్జిగ, అంటే ఫర్మెంటెడ్ బటర్ మిల్క్ కానీ లేకపోతే పంజెంట్గా బాగా పులిసినవి వాడుకుంటూ ఉంటే కనుక ఆ పులిసిన లిక్విడ్లో ఉండే కొన్ని రకాల లాక్టిక్ బ్యాసిల్లస్ కావచ్చు, ఇలాంటి బ్యాక్టీరియాలు ఉండడం వలన ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా పోతాయి. సో అట్లా మనము వింటర్ కేర్ కూడా తీసుకోవచ్చండి. మొక్క బలంగా ఉంటే ఇది కూడా ఏం అవసరం లేదు. ఇన్ కేసు అవసరం అయితే ఇలాంటి న్యాచురల్ పద్ధతుల్ని మనం ఫాలో అవ్వచ్చు. సో అండ్ ఇంకా మనకి ఈ సమ్మర్లో అలాగా మనము మొక్కకి బలాన్ని చేకూర్చే మట్టిని ఇవ్వడము, మొక్కకి అప్పుడప్పుడు ఇలాంటి లిక్విడ్ ఫామ్లో స్ప్రేస్ చేసుకోవడము, ఇలాంటివి చేయడం వలన తక్కువ ఖర్చులోనే, అంటే మనం జీరో బడ్జెట్ అనలేము. ఎందుకంటే మనకి ఎవరికి పాడి బర్రెలు ఆవులు లేవు కాబట్టి. సో ఎలా అయినా ఇలా ఇప్పుడు మన గురువుగారి దగ్గర ఎన్నో ఆవులు ఉన్నాయి, ఇక్కడికి కూడా తీసుకొస్తుంటారు. సో ఇలాంటి వాళ్ళ దగ్గరికి మనము ఇందాక మనం డిస్కస్ చేశారు, శ్రీనివాసరెడ్డి గారు కూడా అంటున్నారు అసలు ఏదో ఒకటి సొల్యూషన్ మాట్లాడాలి అని. సొల్యూషన్ ఏముంది, ఇలా మనం అందరం కలిసినప్పుడు ఒకే వ్యూస్ ఉన్నాయి అందరికీ కూడా. సో మీరందరూ కూడా ఇక్కడికి వచ్చారు అంటే మంచి ఆహారాన్ని తినాలి, మంచి గాలిని పీల్చుకోవాలి, ఆరోగ్యంగా బతకాలనే చూస్తున్నారు. సో ఉన్నప్పుడు మనకి తారసపడిన ఇలాంటి వాళ్ళని డెఫినెట్గా పట్టేసుకోవాలి, ఇంకా వదలకూడదు. ఎందుకంటే వాళ్ళు జెన్యూన్గా చేస్తున్నారు. ఆయన వ్యవసాయం కావచ్చు, గురువు గారు చేసే మెడిసినల్ ట్రీట్మెంట్ న్యాచురల్ వేలో చేసే ఇలాంటి వాళ్ళని మనం ఎంతవరకు ఉపయోగించుకోగలిగితే మన అదృష్టం నిజంగా అలా కలవడం కూడా. సో నేనేమంటానంటే ఇలా కలిసినప్పుడైనా మనము ఓకే పంట కొంతవరకు పండించుకుంటున్నాం, వరిని పండించలేం కదా, మనం చపాతీ చేసుకోవాలంటే గోధుమలు పండించలేం కదా. సో అవి టెర్రస్ గార్డెన్లో ఎలా వస్తాయి, అవి కంపల్సరీ మార్కెట్కి వెళ్ళి కొనుక్కోవాల్సిందే. సో ఇలా కావాలి అని అంటే మనకు తెలిసిన రైతులు వాళ్ళు అన్నట్టుగా ఒకసారి విజిట్ చేసి చూడడము, సో ఒక నమ్మకాన్ని ఏర్పాటు చేసుకోవడము, వాళ్ళైనా ఒక 10 మంది వచ్చారు అని అంటే మనకి తగ్గట్టుగా ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి ఇస్తారు కదా. స్టార్టింగ్లోనే మన ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాకపోయినా పోను వాళ్ళు కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తారు. ఎందుకు అని అంటే వాళ్ళకి ట్రస్టెడ్ కస్టమర్స్ కావాలి అని అంటే మనలాంటి వాళ్ళు ఇంకొంతమంది వెళ్తేనే, ఒకరికి ఇద్దరికి చేయాలన్నా కష్టమే. సో నేనేమంటానంటే ఇందాక అడాప్షన్ అన్నారు, ఫ్యామిలీ డాక్టర్స్ లాగా ఫ్యామిలీ ఫార్మర్స్ని, ఫ్యామిలీ ఆయుర్వేదం డాక్టర్స్ని పెట్టుకోవచ్చు కదా. సో
సో మనకి ఏదైనా ఇబ్బందులు అయినప్పుడు వాళ్ళని రీచ్ అవ్వడము. సో నేనేమంటానంటే వాళ్ళు కూడా సమిష్టిగా వాళ్ళకు ఉన్న 10 ఎకరాలు 20 ఎకరాల్లో మనకి ఇంతమందికి ప్రొవైడ్ చేయలేకపోవచ్చు, కానీ వాళ్ళు ఎంతవరకు చేశారో అదే కాకుండా నెక్స్ట్ ఇంకొంతమంది పక్కనున్న రైతులను కూడా చేర్చుకుంటూ అలాంటి వాటి పైన కూడా కొంచెం దృష్టి పెట్టి వాటికి కూడా కొంచెం ఎక్సర్సైజెస్ చేస్తూ నలుగురిని కలుపుకొని పక్కనున్న రైతులలో కూడా, అంటే అందరూ ఒకటే కాకుండా వీళ్ళొక పంట వాళ్ళొక పంట, అంటే కస్టమర్స్కి కావాల్సిన అన్ని రకాలు పండించుకునే విధంగా ఈ రైతులందరూ కలిసి చేసుకుంటే కనుక మనకి కూడా మన ఫ్యామిలీకి సంబంధించినవన్నీ కూడా ఈ గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ని కలిస్తే మనకు అన్ని అందుబాటులో ఉండే విధంగా మనం కూడా ఒక బ్రిడ్జ్ లాగా ఫామ్ అవ్వాలి. వాళ్ళు ముందుకు వస్తే మనం కూడా వాళ్ళ దగ్గర తీసుకునే విధంగా. సో అలా చేయంగా కొంతకాలానికి ప్రైస్ లెవెల్స్ అటు ఇటు అడ్జస్ట్ అయిపోయి మనకి అందుబాటులో ఉండే విధంగా కూడా రావడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉంది. సో మనం కూడా వెళ్ళాలి, వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చెయ్యాలి. అలానే వాళ్ళు కూడా ఇంకొంచెం ముందుకొచ్చి ఆ ప్రోడక్ట్స్ అనేది మీడియా ద్వారా పబ్లిష్ చేయడము, మా దగ్గర ఈ ప్రోడక్ట్స్ ఉన్నాయి మీరు తీసుకోండి, మేము మా తోటలో ఈ వారానికి ఈ పంట వచ్చింది, ఎవరికి కావాలి, దీని ప్రైస్ ఇంత, మీకు కావాలంటే డోర్ డెలివరీ చేస్తాం. డోర్ డెలివరీ ప్రైస్ ఇచ్చినప్పుడు వాళ్ళు కష్టపడి మన ఇంటి తలుపు తట్టి ఇచ్చారు అని అంటే దానికి ఇంకో రూపాయి ఎక్కువ ఇవ్వడంలో తప్పులేదు కదండి. సో మనం కూడా ఇలా ఆలోచించి తీరాల్సిందే. అలా జరిగితేనే రెండు వైపుల నుంచి మనకి మన అనుకున్న ఈ మంచి ఆహారం మన గడప దాకా వస్తుందన్నమాట. అదర్వైజ్ మనం ఇక్కడే కూర్చొని వాళ్ళు అక్కడే ఉండి ఇది అయ్యే పని కాదు. సో ఇలాంటి కార్యక్రమాలు డెఫినెట్గా చేయాలని అనుకుంటున్నాను. అండ్ ఆవు ప్రాముఖ్యత డెఫినెట్గా తెలుసుకోవాలి. సకల దేవతలు ఉన్నారు అంటారు కదా, సో ఎందుకు ఉన్నారు ఏంటి, ఆవుకి అంత పూజనీయమైన స్థానం ఎందుకు లభించింది అని అంటే దానిలో అంత ఉండబట్టే కదా. ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ వదిలే ఒక జంతువు అని అంటే ఆవే. దాని తర్వాత అది ఇంకోటి లేదు అసలు. సో దాని రోమాల దగ్గర నుంచి దాని అణువణువున ప్రతి ఒక్కటి కూడా ఇందాక నాకు తెలిసింది గురువుగారు చెప్పేటప్పుడు, చాలా గోశాలలు ఉన్నాయి మన సిటీలో, కానీ ఇలా షెడ్ కిందనే ఉంటున్నాయి ఎక్కువ శాతం. ఈవెన్ మా ఇంటి పక్కన మేము చాలా బాగా చేస్తున్నాము, బర్రెలు పక్కనే ఉన్నాయి, పిండించుకొని వస్తున్నాము అది ఇదని అనుకుంటున్నాం. కానీ అవి ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా, ఆవైనా బర్రైనా ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా అక్కడే ఉండి కదలికలు లేకుండా అలానే ఉండి అది ఒక మిల్క్ ఫ్యాక్టరీ లాగా వాటి నుంచి మిల్క్ పాలు మాత్రమే తీసుకుంటూ కదలికలు లేకుండా ఉన్న ఆ జంతువుల నుంచి తీసుకున్న పాలు ఎంత మాత్రం వంటికి పడతాయి. ఆ సూర్యరేఖ అన్నారు, దాని మోపురం మీద ఉండే సూర్యరేఖ సూర్యనాడి, ఆ సూర్యనాడి అనేది నేనేమనుకునేదాన్ని అంటే అది ప్రతి ఆవులో ఉంటుంది, ఎండ తగిలితే అనేది యాక్టివేట్ అవుతుందనే విషయం నాకు ఇప్పటి వరకు తెలియదు. సో ఆయన చెప్తే అర్థమైంది, అది ఎండకి వెళ్ళాలి, అది గ్రహించాలి సూర్యరశ్మిని. ఆ లోపల అంతా వెళ్ళిన తర్వాత దానిలో ముందు ప్యూరిఫై అయ్యి ఆ ప్యూరిఫై అయిన ఆ జంతువు నుంచి ఆ ఆవు నుంచి ప్యూరిఫైడ్ ఫార్మ్ ఆఫ్ మిల్క్ మనకు వస్తేనే అది మంచి జరుగుతుంది. ఈ షెడ్ల కింద మూమెంట్స్ లేని ఆ ఆవులు గిరిజాత ఆవులైనా లాభం లేదని నాకు ఇప్పుడు అర్థమైంది ఆయన మాట్లాడిన తర్వాత. సో ఇన్ని ఉన్నాయి మనకి. సో ఇవన్నీ కొంచెం ఆలోచించి ఎంత వీలైతే అంత వాళ్ళని రీచ్ అవ్వడానికి మనం ప్రయత్నించాలని నేను అనుకుంటున్నానండి. సో టెర్రస్ గార్డెన్ విషయానికి వచ్చినా కూడా అదే, మనకి వీలంత పండించుకుంటాము, అన్నీ పండించుకోలేము. బేసిక్గా ఉండే కూరగాయలు మాత్రమే, టొమాటో, మిర్చి, వంకాయ ఎక్కువ పండిస్తారు అందరూ. సీజనల్గా రేపు వింటర్ వచ్చింది అని అంటే క్యాబేజీ, కాలీఫ్లవర్, క్యాప్సికమ్ లాంటివి పండిస్తాం, అది అన్ని సీజన్స్లో రావు. సో అలానే తీగజాతి కూడా పొట్లకాయ అన్ని సీజన్స్లో రాదు, ఒక వింటర్లో వస్తూ ఉంటుంది, మిగిలినవన్నీ దాదాపుగా వస్తుంటాయి. దుంప జాతులు కొంతవరకు పెంచుకోవచ్చు మనం, చిలగడ దుంప, చామ దుంప బాగా వస్తాయి. ఆలు అంత సక్సెస్ కారు ఎక్కువ శాతము. సో ఇలాంటివి కూడా మనకి కన్స్ట్రెంట్స్ ఉన్నాయన్నమాట టెర్రస్ గార్డెన్లో. సో ఎంత వీలైతే అంత టెర్రస్ గార్డెన్లో పెట్టుకుందాం మనం. కుదరనివి కొన్ని ఉంటాయి కదా, అవి కంపల్సరీ ఇలాంటి ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల్ని అప్రోచ్ అవుదాము, ఒక వారధిలాగా ఉండి వాళ్ళ నుంచి మనకు కావాల్సినవి తీసుకుందాం. అలానే ఆయుర్వేదం ప్రోడక్ట్స్ కూడా నిజంగా నేను సజెస్ట్ చేయగలిగింది ఏంటి అని అంటే నేను కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. ఇది చాలా బాగా అనిపించింది, ఈ పంచగవ్య ఒకటి. అండ్ ఇది కూడా సింపుల్గా వాటర్లో వేసేస్తే ఇది ఆక్సిజన్ అని చెప్పి అంటున్నారు కదా. సో ఇలాంటివి కూడా, ఎందుకంటే మనం గాలి ద్వారా బాగుండాలి, ఆహారం ద్వారా బాగుండాలి, నీటి ద్వారా కూడా బాగుండాలి, అప్పుడే మనకి సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. కేవలం 4 కూరగాయలు పండించుకొని దాని ద్వారానే కాదు. సో అన్ని యాంగిల్స్లో ఆలోచించాలి. సో మనకి టెర్రస్ గార్డెన్ చేయడం వల్ల ఎక్సర్సైజెస్ బాగా అవుతాయి, కొంత ఆహారం చేసుకోగలము, మైండ్ రిలాక్సేషన్ ఉంటుంది, అండ్ కెమికల్ ఫుడ్కి చాలా వరకు దూరంగా ఉండొచ్చు. బట్ కెమికల్ ఫుడ్ అనేది ఇంకా కొన్నిట్లు తీసుకోవడం వలన, నేను రీసెంట్గా విన్నాను, డోపామైన్ అనే ఒక హార్మోన్ సెక్రెట్ అవుతుంది బ్రెయిన్ నుంచి. చాలామంది ఈ కాలంలో
సెల్ఫ్ అంటే సూసైడ్ అటెంప్ట్స్ లాంటి కండిషన్స్లోకి ఎక్కువ శాతం వెళ్ళిపోతున్నారు చిన్న చిన్న పిల్లలు అని అంటే ఆ డోపమైన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుందంట ఈ కెమికల్స్ ద్వారా. సో దానివల్ల వాళ్ళకి పిచ్చిలాగా కొంచెం ఉన్మాదం లాగా ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. ఇలాంటి అగ్రెసివ్ ఫీలింగ్స్ రావడం అనేది ఇలాంటి బ్యాడ్ సెక్రెట్ హార్మోన్స్ సెక్రెట్ అవ్వడం వల్ల జరుగుతోంది. సో వాటిని అవాయిడ్ చేయాలి అని అంటే డెఫినెట్గా మనం మంచి ఆహారం, కెమికల్ రహిత ఆహారం తీసుకోవాలి. కొంత ప్రశాంతంగా టెరెస్ గార్డెన్లో కూడా గడపాలి. ఏదో ఈల్డ్ కోసమే కాకుండా ఏదో స్వార్థంగా నాకేదో కావాలి కాబట్టి ఏదో పంట వస్తుంది కాబట్టి చేస్తున్నానని కాదు, కొంచెం స్వార్థరహితంగా అది రాకపోని మనం ఒక మంచి పద్ధతిలో చేస్తున్నాము, వచ్చినంత వస్తుంది, ఆవు ద్వారా చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా వస్తుంది, అందులో ఎంత మాత్రం అనుమానం లేదు. కానీ ప్రశాంతంగా కాస్త గమనించుకుంటూ కొంచెం మెడిటేషన్ లాగా కూడా చేసుకుంటూ కొంత మొక్కలతో ఒక ఫ్రెండ్ లాగానో ఒక కిడ్ లాగానో కమ్యూనికేట్ చేస్తుంటే కొంచెం మానసిక ఆందోళనలు బాగా తగ్గుతాయి, ప్రశాంతత కూడా బాగా వస్తుంది. సో మనం కేవలం ఈల్డ్ గురించే కాకుండా మెంటల్ పీస్, మెంటల్ హెల్త్ కోసం కూడా, ఎక్సర్సైజ్ కోసం కూడా టెరెస్ గార్డెన్ చేయాల్సిందే. సో అది నేను షేర్ చేయాలనుకున్న విషయాలు. మీరు ఎవరికైనా డౌట్స్ ఏదైనా ఉంటే మీరు చెప్పొచ్చు అండి, అడగచ్చు.